కొణిదెల నిహారిక ప్రస్తుతం సినిమాలు, వెబ్ సిరీస్లు నిర్మిస్తూ, నటిస్తూ ఫుల్ బిజీగా ఉన్నారు. పింక్ ఎలిఫెంట్ బ్యానర్ మీద నిహారిక నిర్మించిన కమిటీ కుర్రోలు సినిమా వచ్చే నెలలో విడుదల కాబోతుంది. తాజాగా ఈ సినిమా నుంచి ట్రైలర్ను రిలీజ్ చేశారు. శుక్రవారం నాడు ఏర్పాటు చేసిన ట్రైలర్ లాంచ్ ఈవెంట్కు సిద్ధు జొన్నలగడ్డ వచ్చి సందడి చేశారు. సిద్ధు రిలీజ్ చేసిన ఈ ట్రైలర్ అందరినీ ఆకట్టుకుంటుంది. అయితే స్టేజ్ మీద సిద్ధు మాట్లాడిన మాటలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. నిహారిక ఈ ఈవెంట్ కోసం రమ్మని పిలుస్తూ ఎక్కడున్నారు, వస్తున్నారా అంటూ గారు అని మెసేజ్లు, కాల్స్ చేస్తుండడంతో షాక్ అయ్యా. మనల్నే అంటుందా, వేరే వాళ్ళకి చేయబోయి నాకు చేసిందా అనుకున్నాను. నన్ను ఈవెంట్ కు పిలిచినందుకు నిహారిక గారికి థ్యాంక్స్ అంటూ సిద్ధు అందరినీ నవ్వించేశాడు. అసలు ఈ సినిమా చిన్న సినిమాలా కనిపించడం లేదు అన్నాడు. మామూలుగా అయితే చిన్న చిత్రం, పెద్ద చిత్రం అని ఉండదు అని, తక్కువ ఖర్చు, ఎక్కువ ఖర్చు పెట్టడం అనేదే ఉంటుందని చెప్పుకొచ్చారు. ఈ సినిమా ట్రైలర్ విజువల్స్ కొత్త వాళ్లతో ఇంత బాగా తీయడం చూస్తుంటే ఇదే పెద్ద సినిమాలాగా ఉంది అన్నారు. ట్రైలర్ బాగుందని మెచ్చుకున్నారు. ఇక ఇప్పుడు కొత్త కాన్సెప్ట్తో మంచి సినిమాలు వస్తుంటే ఆడియన్స్ ఆదరిస్తున్న విషయం తెలిసిందే అని, ఇండియా వైడ్ గా మన తెలుగు సినిమాలే సత్తా చాటుతున్నాయని, అక్కడి వాళ్లతో మనం అట్లుంటది మనతోని అనిపించేలాగా ఉన్నాయని చెప్పుకొచ్చాడు. ఇక టిల్లు క్యూబ్ గురించి కూడా చెప్పుకొచ్చాడు. ఆ ప్రాజెక్ట్ ఇప్పుడిప్పుడే స్టార్ట్ కాదు అన్నారు. జాగ్ గురించి కూడా అప్డేట్ ఇవ్వలేము అన్నారు. మొత్తానికి సిద్ధు రాకతో కమిటీ కుర్రోలు ఈవెంట్ మాత్రం సందడిగా మారింది. ఈ సినిమా ఆగస్టు 9న రాబోతుందని, అందరూ చూసి సక్సెస్ చేయండి అని సిద్ధు కోరాడు.